నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్తో రైతులకు ఎంతో ప్రయోజనం. జిల్లా కలెక్టర్ జితేజ్ వి పాటిల్. పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ అవినాష్ రెడ్డి. మోమిన్పేట్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు. విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం. వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు. సముద్రంలో దూకేసిన మత్స్యకారులు. రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వంపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి ఫైర్. మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. కడప ఎయిర్పోర్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు ఘన స్వాగతం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. చేగుంట మండలంలో ఘనంగా ఈద్ మిలాన్ ఉన్ నబీ ర్యాలీ. గణేష్ నిమజ్జనం, మద్యం షాపులు బంద్. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేజ్ వి పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎకరం 2-3 ఎకరాలతో పాటు 1 సెంటు భూమి ఉన్న రైతులు సైతం ₹1,00,000 వరకు ఆదాయం పొందడం ఎలా అనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులు ఎన్ని పనులు ఉన్నా ఈ ఎగ్జిబిషన్ ను అవగాహన పొందాలని సూచించారు. జిల్లా రైతుల కోసం తొలిసారి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కు రైతులు హాజరై పూర్తి అంశాలపై అవగాహన పొంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించాలని తెలిపారు. అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి అవసరమైన అనేక అంశాలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లా రైతులకు కావలసిన అన్ని వనరులను చేకూరుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. సోమవారం ఉదయం బాకరాపురంలోని ఎంపీ స్వగృహంలో ప్రజలు, కార్యకర్తలు వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా ఎంపీ మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు 16వ తేదీన సాయంత్రం 4:30 సమయంలో మోమిన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఎస్ఐ అరవింద్, ఇతర సిబ్బంది అందరూ కలిసి మోమిన్పేట్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మోమిన్పేట్ సర్కిల్ ఏరియాలో 31, ఇతర ట్రాఫిక్ చలాన్లు 40 వరకు విధించారు. విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ లో ఏర్పడిన మంటలు బోటు మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉండడంతో 5 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. సుమారు 40 లక్షల వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోయారు.
పరవాడ మండలంలో భరణికం మధ్య మొల్లోడు గడ్డలో రామ్కి యాజమాన్యం ఫార్మా వ్యర్థరసానికి జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ రామ్కి యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వ్యర్థరసానికి జలాలను విడుదల చేసి భూగర్భ జలాల నాశనానికి కారణమవుతుందన్నారు. ఇప్పటికే మొల్లేటి గడ్డలో తీవ్రమైన కాలుష్యం ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో 4 రోజుల పాటు ట్యాంకర్ ద్వారా వ్యర్థరసానికి జలాలను తరలించి రామ్కి యాజమాన్యం చేతులు దులుపుకుందని గనిశెట్టి మండిపడ్డారు. వెంటనే వ్యర్థ జలాలు తరలించకపోతే ప్రజా ఆగ్రహానికి రామ్కి యాజమాన్యం గురి కావాల్సి ఉంటుందని గనిశెట్టి హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ బర్నింగ్కి మధ్యలో ఉన్నటువంటి మొల్లేటి గడ్డ అనేటువంటి ఈ చెరువు ఏదైతే ఈ గడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా కాలుష్యం అయింది. వ్యర్థ రసాయనిక జలాలు రామ్కి యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి, అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. బర్నింగం గ్రామస్తులు అలాగే పరవాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో 2 రోజులు 3 రోజులు గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించారు. రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల, గడ్డల్లో వదిలేయడం వల్ల మొల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది. కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెంటనే రామ్కి యాజమాన్యం చర్యలు చేపట్టాలా. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం. అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది. దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ, ఇటు బరినంకు, మొత్తం తానం, ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి. ప్రజల యొక్క జీవితాలకి, జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీవి సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు, యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని, అటువంటిది ఆర్వీవి సత్యనారాయణ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. రియల్గా కూడా సత్యనారాయణ గారు చాలా అప్పీల్ చేశారన్న విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం, అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కసితో, ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయం అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకుని సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక అద్భుతమైన సినిమా రావడం ఇంకా మంచి మంచి సినిమా తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చేసిన ముఖ్య అతిథిగా శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఇతర పెద్దలు బాలమూరి సాయి గారు, డిస్ట్రిబ్యూటర్ రామనారాయణ గారు, సునీల్ గారు, వేదిక అలంకరించిన ఈ సినిమా హీరో నిర్మాత ఆర్వీవి సత్యనారాయణ. నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయటం సాహసం, ఆ సినిమాను మాత్రం చేయడం ఇంకొక సాహసం. కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేటి యువతరాన్ని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా విజువల్ ఎఫెక్ట్స్తో బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆయన ఆర్వీవి సత్యనారాయణ సినిమా వ్యాపారం కోసం చేశారు. నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి చివిచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి. నాటి బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చిన్న వెళ్ళిపోయారో ఆ స్ఫూర్తి అందరిలో రావాలి, ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశం చేశారు. నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అల్లూరి సీతారామరాజు పర్యటించిన ప్రాంతాలను తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని A to Z తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు. చాలామంది తెలియదు అల్లూరి సీతారామరాజు గారు మద్యం మానించడం కోసం, అలాగే విద్యను నేర్పించారని, ఆయన అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు. ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మౌత్ టాక్ ఎంతది. డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి,
సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సూపర్ హిట్ డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారు. అలాగే నేటి పిల్లలకు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా ఆయన చరిత్ర తెలియాలి. ఇవాళ అల్లూరి సీతారామరాజు గురించి చాలా మందికి నేటి తరానికి తెలియదు. సో అది తెలిసేలాగా నేను కోరేది వంశీ గారిని, పవన్ కళ్యాణ్ ద్వారా ఈ సినిమాని, ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేను యువతరం తెలియాలి సార్. మీరు కూడా ప్రొడ్యూసరు, మీకు అన్నీ తెలుసు. అందువల్ల ఈ సినిమాని డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే పెద్ద సినిమా వెళ్తా అని చెప్పి నేను పూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్. మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తన సొంత నియోజకవర్గాన్ని వస్తున్నటువంటి సందర్భంగా కడప ఎయిర్పోర్ట్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. రేపు తన తండ్రి మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్తో కలిసి తన సొంత నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొననున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శించారు. జబ్నే ఈద్ మిలాదున్ నబీ వేడుకలను చేగుంట మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదున్ నబీగా ముస్లిం జరుపుకుంటారని, మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగుజాడల్లో ప్రతి ముస్లిం సోదరుడు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. చేగుంట గ్రామంలో ఈద్ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా చేగుంట గ్రామంలో ప్రతి ఒక్క వాడకట్టులో అంగరంగ వైభవంగా మేము మన చేగుంట గ్రామ ప్రజలకు ఎలాంటి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, ఎలాంటి రోగాలు బాధన పడకుండా అందరూ సుఖంగా మంచిగా కలిసిమెలిసిగా అన్నదమ్ముళ్ళగా ఉండాలని మేము ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా జులూస్ తీసినాము. ఇది జులూస్ లో మా యొక్క పెద్ద మనుషులు మరియు తోటి సహచరులు, చిన్న పిల్లలతో సహా అందరము మంచిగా జులూస్ తీసినాము. దాని వెంబడి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినాము. అందరికీ వనబంతి పోంచడం ప్రకారంగా ఇక్కడ అన్నం ఇంతజాం చేసినాం. కాబట్టి అందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలని మా యొక్క మనవి. మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, సార్కు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సహకరించిన పోలీస్ సిబ్బందికి మరియు మా ఎస్ఐ సార్కు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం. వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు, సముద్రంలో దూకేసిన మత్స్యకారులు. రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోండి, ప్రభుత్వంపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి ఫైర్. మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. కడప ఎయిర్పోర్ట్లో ఎంపీ పుట్టా మహేష్కు ఘన స్వాగతం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. చేగుంట మండలంలో ఘనంగా ఈద్ మిలాదున్ నబీ ర్యాలీ. గణేష్ నిమజ్జనం, మద్యం షాపులు బంద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.